క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయం వేళ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బైబిల్ నుంచి మరొక ఉన్నతమైన ఆలోచనతో కూడిన పాఠాన్ని నేర్చుకుందాం. అదేంటంటే ప్రకృతిలోని దేవుని గదులు మరియు నిధులు. గదులు అనగానే నివసించడానికి వాడబడే పదమే గదులు అంటాం మనం. గదులలో మనుషులు నివసిస్తారు. నివాసము కొరకు ఏర్పరచుకునేవే గదులు. ఇక నిధులు అనగానే సంపదలు అని మనకు అర్థమవుతుంది. సంపదలు ఎందుకు సంపదలు కావాలి? మనం సుఖంగా, క్షేమంగా, లాభకరంగా బ్రతకటం కోసం నిధులు అవసరం. ఒక ప్రభుత్వం పనిచేయాలంటే నిధి కావాలి. ప్రజలకు ఒక మంచి జరగాలి అంటే ప్రభుత్వపు నిధిలో, ఖజానాలో ధనము ఉండాలి. కనుక నిధులు లేనిదే మేలులు జరగవు. ఈరోజు ప్రభుత్వాలు చాలామందికి హామీలు ఇచ్చి వారిచ్చిన హామీలు నెరవేర్చుకోకపోవడానికి గల కారణం ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు. ఎందరో మన రాష్ట్రంలోని ఉద్యోగస్తులకు సుమారు 3 నెలలు 4 నెలల వరకు జీతాలు ఇవ్వని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? వారు కష్టపడి పనిచేసినందుకు ఎందుకు ప్రభుత్వం వారికి జీతాలు విడుదల చేయలేకపోయింది? లేదా పేదలకు ఎందుకు పెన్షన్లు విడుదల చేయలేకపోయింది? ఇలా వాటి కారణాల గురించి మనం ఆలోచించగలిగితే మనకు అర్థమయ్యేది ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత. కనుక ప్రజలు సర్వసమృద్ధితో సంతోషంగా బ్రతకాలి అంటే అవసరమైనది నిధి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం, ప్రకృతిలోని దేవుని యొక్క గదులు ఉన్నాయట, అలాగే ఆయన దాచుకున్న నిధులు ఉన్నాయట. ఇది బైబిల్లో రాయబడిన మాటలు. ప్రకృతిలో ఆయన గది ఏంటి? గది కాదు, గదులు. అంటే తన కొరకు ఆయన నిధులను, గదులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ? ప్రకృతిలో. ప్రకృతిలోనే ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? సువిశాలమైన ఒక మరో ప్రపంచంలో రారాజుగా అత్యున్నతమైన సింహాసనం మీద ఏలికగా ఏలవలసిన ఆయన ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి ప్రకృతిలోని గదులకు ఆయనకు అవసరత ఏముంది? ప్రకృతిలోని గదులలో ఆయనకు అవసరత ఏముంది? ఆ ప్రకృతిలోని నివసించుటకు ఆయనకి నిధుల కొరత ఏముంది? నిధుల అవసరత ఏముంది? దేవుడు సర్వసమృద్ధిని కలిగిన వాడు. ఆయనే ఒక పెద్ద సంపద. అటువంటి సంపదతో నిండిన దేవుడు ఆయన ఎందుకు భూమి మీద గదులను ఏర్పరచుకుంటున్నాడు? బైబిల్లో ఒక మాట చదువు ముందుకు వెళదాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడు. ఏమిటి? దేవుని గూర్చి ఏమని వర్ణింపబడుతుంది బైబిల్లో? ఆకాశమందు తన కొరకు మేడగదులా? ఏమిటి మేడగదులు అంటే? ఎవరి కోసం గదులు కడుతున్నాడు అంటే అది ఎవరికో ఇవ్వటం కోసం కాదు. ఈ గదులు తన కోసం. ఆకాశం ఎంత పెద్దదో మనకు తెలుసండి. 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యగోళం మనం చూస్తున్నామే, దాని పరిమాణం ఎంతో తెలుసా? ఇలాంటి భూములు 13 లక్షలు తెచ్చి ఒక దగ్గర ముద్దగా ఏర్పరిస్తే
ఒక సూర్యునితో సమానం. అలాంటి సూర్యుళ్ళు కొన్ని కోటాను కోట్ల సూర్యుళ్ళు ఒక దగ్గర ఏర్పరిస్తే ఒక చిన్న నక్షత్రం. కానీ అలాంటి నక్షత్రాలు ఎన్నున్నాయి ఈ విశ్వంలో, కనిపించే ఆకాశంలో. ఆకాశం చిన్నది కాదండి. కేవలం భూమి మీద కనిపించే ఆకాశమే ఆకాశం అని మనం అనుకుంటే పొరపాటు. ఆకాశ మహాకాశములు అన్నాడు అంటే చాలా పెద్దవవి. ఆకాశం చాలా పెద్దది. ఇటువంటి ఆకాశం అంత సువిశాలమైనదైనప్పుడు దేవుడు ఎక్కడ తన కొరకు గదులను ఏర్పాటు చేసుకున్నాడట? ఆకాశమందు తన కోసం మేడగదులు, మేడగదులు, మేడగదులు. ఎందుకైనా గదులు? మొదటి ఆకాశం, పరలోకం అంతా ఆయనదే. ఆ లోకం అంతా ఆయనది కదా, మరలా ఆయనకి గదేంటి? ఆలోచించండి. ప్రపంచంలో కోటీశ్వరులైన వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టించుకుంటారు. ఎన్నో పదుల సంఖ్యలో ఉన్న అంతస్తులను నిర్మించుకుంటారు. ఉన్నది ఒక కుటుంబమే. ఏమంటే మన భారతదేశంలో సంపన్నుడు అంబానీ మీకు తెలుసు. అతను ఒక భవనాన్ని ముంబైలో కట్టించుకున్నాడు. అంత కలుపుకుంటే ఆయన కుటుంబం 10 మంది కూడా లేరండి. 10 మంది నివసించే ఆ నివాసం కోసం ఎంత పెద్ద భవనం. ఇక రాజులు పాత పూర్వకాలానికి వెళ్ళిపోతే ఎంతో పెద్దవైన కోటలు, రాతి గోడలు, రాతి కట్టడాలు, పెద్ద పెద్ద నిర్మాణాలు. ఆ జైపూర్ కావచ్చు, హైదరాబాదులోని ప్రాంతాలు కావచ్చు, ఏమంటే ఉత్తర భాగంలోని భారతదేశంలోని ఎన్నెన్నో రాజు కోటలను మనం చూడగలిగితే, రాజు రాణులు అతని పిల్లలు ఉండడానికి ఇంత పెద్ద భవనాలా? అంత సువిశాలమైన భవనాలు భూమి మీద ఉన్న అధికారం కలిగిన రాజులకే ఉంటే, విశ్వాన్ని కలుగు చేసిన దేవునికి ఆకాశం ఒక లెక్క? చాలా చిన్నది ఆయనకి. ఆయనున్న లోకమే చాలా పెద్దది ఆయనకి. అంత పెద్దదైన లోకాన్ని విడిచిపెట్టి ఆయన తిష్ట ఎక్కడ వేశాడో తెలుసా? తిష్ట వేయటం అంటే కూర్చోవటం. ఎక్కడ కుర్చీ తెచ్చుకొని కూర్చొని తెలుసా అండి? మనం ఉన్న విశ్వంలోనే. అందుకే భక్తుడు రాస్తూ అన్నాడు, ఆకాశము నీ సింహాసనము. ఆయనతో చెప్పాడు, ఒరే నాయనా, నా సింహాసనం ఏంటో తెలుసా? నువ్వు కోట కట్టించావు, లేదంటే అద్భుతమైన బంగారు దేవాలయాన్ని నా కోసం కట్టించాలనుకుంటున్నావు. ఆకాశము నా సింహాసనము, పరలోకం నా సింహాసనం అనొచ్చు కదండి. అక్కడ మాటలోని అర్థాన్ని మీరు ఆలోచించాలి, గమనించాలి. అపోస్తుల గారు 7వ అధ్యాయం చదివితే 50వ వచనంలో ఉంటుంది అక్కడ. ఏమని? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఏమండి, ఆకాశంలో సింహాసనం ఎందుకు వేసుకోవాలి? మొదట ఆకాశమైన పరలోకంలో ఆయన సింహాసనాసీనుడై కూర్చోవచ్చు కదా. అక్కడెందుకండి ఆయన వేసుకోవాలి? ఎవరున్నారని? మీరున్నారని, మనం ఉన్నామని, మనకు దగ్గరగా ఉండాలని, మనతో కలిసి బ్రతకాలని, మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలని ఆ కన్న తండ్రి ఆలోచన. అందుకే అపోస్తుల కార్యాల్లో ఒక మంచి మాట పౌలు గారి ద్వారా రాయబడింది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26, 27 వచనాలు కలిపి ఉంటాయి. అందులో 2వ మాట, ముగింపు మాట మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాలు. ఏమన్నాడండి? ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. అంటే పరలోకం ఆయనకి చాలా దూరంగా ఉంది. పరలోకంలో ఉంటే మనకు ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు? చాలా దూరంలో ఉన్నాను ఆయన మీకు. పరలోకంలో నేను కూర్చుంటే సింహాసనం మీద ఎందుకో దూరంగా మిమ్మల్ని విడిచిపెట్టి ఉన్నాను అన్న అనుభూతి కలుగుతుందయ్యా. అందుకే
నా కుర్చీ ఎక్కడ వేయించుకున్నానో తెలుసా? దావీదుతో చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, పరలోకములైన మొదటి ఆకాశమైన ఆ లోకాన్ని విడిచిపెట్టి నేను నా సింహాసనాన్ని తీసుకొని వచ్చి భూమి మీద నా పాదాన్ని మోపి నేను ఎందుకు ఇక్కడ సింహాసనం వేసుకున్నానో తెలుసా? ఇప్పుడు చదవండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలోని చివరి మాట, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. దూరంగా ఉండలేకే మనకు చేరువుగా ఉండాలని తన కుర్చీ తెచ్చి మన కళ్ళ ముందు వేసుకున్నాడండి. ఆయనకు దగ్గరలో వేసుకున్నాడండి. తన పిల్లల్ని చూడాలి, తన పిల్లల బాగోగులు చూడాలి, తన పిల్లల మంచి చెడ్డలు చూడాలి. అంతగా చూడాలి ఆయన. మరి బాధ్యత, పిల్లలను కన్నందుకు తల్లిదండ్రులకు వారి మీద ఉన్న బాధ్యత ఏమండి? వాళ్ళు ఒడిలో ఉన్నప్పుడు, చంకన పెట్టుకునే చిన్ని వయసులో ఉండేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటారు తల్లి కానీ తండ్రి కానీ. వాళ్ళు పట్టుకునే ఎంతో సున్నితమైన విధానం, వాళ్ళు ఒడిలో పరుండబెట్టుకునే సున్నితమైన విధానం. ఇక వాళ్ళు నిలవబడి బంగురుతుంటారు చూసారా, వాళ్ళు పాకుతూ ఉంటారు. అలా పాకుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూచి ఎంతగా కనిపెడుతుంటారు. ఎక్కడికి వెళ్ళిపోతాడు వీడు, తప్పటడుగులు వేసి ఎక్కడికి వెళ్ళి ఏ హాని తెచ్చుకుంటాడేమో అనే ఒక ఆందోళన తల్లిదండ్రుల్లో కనబడుతుంటుంది. ఎక్కడెవరితో మాట్లాడుతున్నా వాళ్ళ కళ్ళన్నీ కూడా ఆ పసిబిడ్డ మీదే ఉంటాయండి. అలా పెంచగా పెరిగిన వాళ్ళమే కదండి. మనల్ని కూడా తల్లిదండ్రులు వదిలేశారనుకోండి, ఎక్కడో ప్రమాదంలో చచ్చిపోదు మనం. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి చనిపోయిన వాళ్ళు లేరా? మేడల మించి పడిపోయిన వాళ్ళు, పైన టీవీలు వేసుకొని, పెద్ద పెద్ద సామాన్లు తమ మీద లాక్కొని చనిపోయిన సందర్భాలు కొన్ని అక్కడక్కడ మనం చూస్తుంటాం. కానీ మనమంతా క్షేమంగా ఉన్నామంటే మనల్ని కనిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరు? మన తల్లిదండ్రులు. భూమి మీద మన తల్లిదండ్రులే పిల్లలుగా మన పట్ల ఇంత శ్రద్ధ తీసుకొని దూరంగా ఉండకుండా ప్రతి క్షణం కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు పరలోకమందున్న తండ్రి ఆకాశం నుంచి సింహాసనాన్ని తీసుకొని వచ్చి, నాకు ఇదిగో మొదటి ఆకాశంలో సింహాసనం వద్దు, రెండో ఆకాశంలో సింహాసనం వేయండి, ఎందుకంటే నా పిల్లలకు దూరంగా నేను ఉండలేను, నా పిల్లలకు నేను దగ్గరగా ఉండాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని కనిపెట్టాలి. మరి ఎలా మహాప్రభు, ఇక్కడ మీకు ఎలా సాగుతుంది? ఇది చిన్ని లోకం, మీ పాదమే భూమి మీద పెట్టే అతి చిన్ని లోకం కదా, ఇక్కడ మీకు విశ్రాంతి ఎలా దొరుకుతుందయ్యా అని ఒకవేళ కోట్ల కొలది దేవదూతలని ప్రశ్నించినా, ఏమండి, ఇంత పెద్ద విశాలమైన భవనాల్లో నివసించడానికి అలవాటు పడిన మనం చిన్ని గదులను నెట్టేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? మనం ఈ బిల్డింగ్ దిగి వెళ్ళగానే కుడి చేతి వైపు ఒక చిన్ని రూమ్ ఉంటుంది చూడండి, ఒక చిన్న డోర్ ఉంటుంది, అందులో చిన్ని షెడ్ రూమ్, అది అంటే స్టోర్ రూమ్ లాంటిది, అది ఒక చిన్ని గది, సామాన్లను భద్రపరిచే గది. అక్కడ మీరు ఉండగలరా? ఇంత విశాలంగా ఇక్కడ కూర్చొని ఇంత చక్కటి ఫ్యాన్లతో సౌకర్యాలతో విశాలత ఉన్న ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆ మూల వల్ల మేమైనా ఉండగలమా? మీరైనా ఉండగలరా? చిన్ని గది అది చాలా ఇరుకైన గది, మనిషి నిలబడితే నడవడానికి కూడా చోటు లేని గది, అది స్టోర్ రూమ్ లాంటిది. గది అంటారు దాన్ని, భవనం అనరు. ఏమండి, పెద్ద భవనం అంటే విశాలమైన దాన్ని భవనము అంటారు. గది అనే పదం ఎప్పుడు ప్రయోగించబడుతుంది? అది చాలా చిన్నిది అని. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? విశాలములో నివసించడానికి అలవాటు పడిన దేవుడు తన కొరకు మేడ గదులు అంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం ఇందన మనం చదువుకున్న మాట, క్షమించండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, మరలా వద్దాం అక్కడికి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందు తన కొరకు మేడ గదులను కట్టుకునేవాడు. ఈ గదులు ఎవరికి? ఆకాశం చిన్నది కదా. దేవునికి ఆకాశం ఎంత చిన్నది? సింహాసనం అంతా పరిస్థితి ఆకాశం. ఎక్కడుంటావు నువ్వు ఇందులో? ఒక చిన్ని గదిని కట్టండి అయ్యా, కొన్ని గదులను కట్టండి అయ్యా. నేను విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది, నేను పడుకోవడానికి ఒక గది, నేను భోజనం చేయడానికి ఒక గది. అంతే కదండి, మనిషి అనగానే మనకు ఒక్క గది సరిపోదు, ఎన్ని గదులు ఉండాలి? ఏమండి, డైనింగ్ రూమ్ అంటాము, డ్రాయింగ్ రూమ్ అంటాము, బెడ్రూమ్ అంటాము,
ఏమండి, చాలా రకాలైన రూమ్స్ ఉంటాయి మనకి, ఎన్నో గదులు కావాలి మనకి, బాత్రూమ్ కావాలి, కిచెన్ కావాలి, ఏమండి, విజిటర్స్ రూమ్ కావాలి, విశ్రాంతి తీసుకునే గదులు కావాలి, ఇలా చాలా గదులు అవసరం. ఒక మనిషిగా 6 అడుగుల మనిషికే ఇన్ని గదులు అవసరమైతే ఏం దేవుడికి గదులు అక్కర్లేదా? దేవుడికి గదులు అక్కర్లేదా? కావాలి, ఆయనకు కూడా గదులు కావాలి. అందుకే గదులు ఎవరి కోసం అంటున్నాడు ఇక్కడ మాట చూడండి. ఆకాశమందు తన కొరకు మేడ గదులను కట్టుకునివాడు. నా కోసం అయ్యే గదులు. దూతలన్నీ ఆశ్చర్యపోయి ఉంటాయండి, ఎంత పెద్దవాడివి, ఆకాశం ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి ఇదేంటి మహాప్రభో, మీరు ఈ చిన్ని గదులు కావాలా మీకు? ఎందుకయ్యా ఈ ఇరుకైన గదుల్లో మీరు ఉండటం? నా పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ, ఈ ఆకాశంలో నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమే నేను ఈ గదుల్లోని ఈ పడిగాపులు. ఎవరిని చూడ్డానికి పడిగాపులు? తన పిల్లలను చూడ్డానికి మన కళ్ళ ముందు కనిపించే ఈ నీలవంతమైన ఈ ఆకాశంలో, నీలిరంగు ఆకాశం కనబడుతుంది కదా మనకి, ఈ నీలిరంగు ఆకాశంలో గదులు కట్టుకున్నాడు. గదులు 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 తన కోసం, నా కోసం ఈ గదులు. ఇంతకీ ఆయన కోసం అంటే ఆయన ఉండడంతో పాటు, ఆకాశంలో ఉండటంతో పాటు ఆ గదులలో కొన్ని భద్రపరిచాడండి సామాన్లు. ఇప్పుడు ఎలాగైతే స్టోర్ రూమ్ అని చెప్పి మన స్టోర్లో సామాన్లని దాస్తున్నామో, దేవుడు కూడా సామాన్లు దాస్తున్నాడట. ఏంటి ఇంతకీ ఆయన గదుల్లో దాచే సామాన్లు, తన కొరకు గదులను కట్టుకొని ఆ గదుల్లో ఏం దాస్తున్నాడబ్బా? చూద్దాం బైబిల్లో. కీర్తనల గ్రంథం 104:13. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 13 అండి. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. అదండి, ఈడి గదుల్లో నుంచి ఏం తెస్తున్నాడట? ఈ కొండలకు జలధారలు. అబ్బో, ఒక ధార కారుతుంది చూసారా, అలాగ జలధార. ఒకప్పుడు సీతమ్మ ధార, ఇవన్నీ ధారలండి, అంటే నీళ్ళు వచ్చేవి. ఆ కొండ కనబడుతుంది చూసారా మనకి, అక్కీపాలెం అవతల. సీతమ్మ ధార అని ఎందుకని తెలుసా? ఒక దార ఉండేది అక్కడ, ఆ కొండ మీద దార. అందుకే సీతమ్మ అని పేరు పెట్టి సీతమ్మ ధార అని పెట్టారు. అలాగే కైలాసపుర ప్రాంతంలో మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం, అక్కడ సన్నాయి దార, ఎప్పటికీ ఉందో పేరు, సన్నాయి దార. ఏమండి, ఈ దారలను ఎందుకు పేరు పెట్టారంటే అక్కడ నీళ్లు, కొండల మించి నీళ్ళు ఎవరు పోస్తున్నారు? నిజంగా ప్రపంచంలో కొన్ని విచిత్రమైన ప్రదేశాలకు వెళితే అండి, నయాగారా జలపాతాలను మీరు వినే ఉంటారు, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. నయాగారా జలపాతాలు నిజంగా ఆ జలపాతంలో కొండల మీద చూస్తుంటుందండి, నీరు ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు ఉబుకుతుంటుందండి, పెద్ద వరదలలో వస్తుంటుందండి. నిజంగా వాటిని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుందండి. నయాగారా జలధారలు, ఎంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు పోస్తున్నారబ్బా పైనుంచి? ఎవరైనా మోటార్ ఆన్ చేశారా? ఒక రోడ్డు మీదకి నీరు రావాలంటే మోటార్ ఆన్ చేయాలి, అంతేనా? మన ఇంట్లోకి నీళ్లు రావాలంటే మోటార్ ఆన్ చేయాలి, ఫోర్స్. ఒక అమెరికా దేశంలో నయాగారా జలపాతాలే కాదండి, అన్ని దేశాల్లోనూ ఎన్నెన్నో జలపాతాలు ఉన్నాయి. మన దేశంలో కూడా ఎన్నో సరస్సులు, ఎన్నో జలపాతాలు ఉన్నాయి. ఇవన్నీ కొండల మించి వచ్చేవి సుమ, పైనుంచి కిందకి పారేవి. ఇంతకీ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే ఆయన అంటున్నాడు, రే నాయన, నా గదుల్లో నుంచి నీళ్లు దాచానురా మీకోసం. ఆయన కొండలకు జలధారలనిచ్చును తన గదులలో నుండి. ఇంత గది ఎందుకు కట్టాడు అక్కడ? మీకు నీళ్లు ఉండాలి కదా నాయన. ఏమంటే నిజంగా నీళ్లు లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసండి, ఎంత అవసరతో తెలుసా? ఏ రోజైనా నీళ్ల కరువు వస్తే తెలుస్తుందండి మనకి. కొన్ని సంవత్సరాల క్రితం చెన్నైకి వచ్చిందండి నీళ్ల కరువు. ఒక బిందెడు నీళ్లు దొరకడం కష్టం. ఈరోజు దినచర్యలో మనకి నీళ్ళు ఎంత అవసరం? స్నానానికి నీళ్లు కావాలి, వంటకు నీళ్లు కావాలి, శుభ్రతకు నీళ్లు కావాలి, బట్టలు ఉతకడానికి నీళ్లు కావాలి, ప్రతి దానికి నీళ్లు సమృద్ధంగా కావాలి మనకి. 3 వంతుల ఉప్పు నీరు ఉంది, అది ఎవరికి కావాలి? పర్లేదండి, సముద్రం ఉందండి, వెళ్ళిపో ట్యాంక్తో తెచ్చేసుకుందామంటే వంట చేసుకోగలరండి దాంతో, కుదరదే. బట్టలు తుక్కోగలరండి దాంతో, కుదరదే. ఎందుకంటే సబ్బు పెట్టిన నొరగరాదు ఉప్పు వల్ల.
కనుక దేనికి మన జీవన విధానానికి పనికిరాని ఆ ఉప్పు నీరు 3 వంతులున్నా మరి మంచినీళ్ళు కావాలి కదా, మంచినీళ్ళు కావాలి. మరి మంచినీళ్ళు కావాలంటే ఏం చేయాలి? అదిగో దేవుడు, ఒరే నాన్న గదులు కట్టాను రా, ఆ గదుల్లోంచి నీళ్లు రప్పిస్తున్నాను మీకు. నీళ్లు గోదావరిలో పారే జలధారలు ఎక్కడివి? కృష్ణాలో పారే జలధారలు ఎక్కడివి? గంగాలో పారే జలధారలు ఎక్కడివి? ఎక్కడో కొండలలో పుట్టిన ఆ నదులు కొండల నుంచి అవి ప్రవహిస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ కొండల మీదకి నీరు ఎలా వస్తుంది? కొండల మీదకి నీరు రావాలి అంటే తన గదులలో నుండి అంటున్నాడు. చూడండి, తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఆ నీళ్లు లేకపోతే పొలానికి ఏం పెడతావు? రైతు పొలానికి ఏం పెడతారు? ఉప్పు నీరు వేసాడు అనుకోండి, మొక్కలన్నీ చచ్చిపోతాయి. సముద్రం నీరు ట్యాంకులు తీసుకొచ్చి పరిసేసాడు అనుకోండి, మొత్తం భూమి అంతా సారం పోద్ది. మరి ఏముండాలి? మంచి నీళ్ళు, త్రాగే నీళ్ళు, వాడుకలో ఉన్న నీళ్ళు. బా 3వ వచనం, అదే 104 కీర్తనలోని 13 చదువుకున్నాం కదా, 3వ వచనం చదువుదాం. జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు. ఏంటంటే నీటిలో కూడా గదులు కట్టాడటండి. జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు. తన గదులు, ఇవి నా గదులు, నావి, నా గదిది. అప్పుడప్పుడు చూడండి, ఇంట్లోని కొంతమందికి సంబంధించిన గది ఉంటుంది. పిల్లల గది అని అన్నారు అనుకోండి, అది పిల్లల గదే. పెద్దవాళ్ళ గది, మాస్టర్ బెడ్రూమ్, అది వాళ్ళదే. అందులో షెల్ఫ్లో వాళ్ళ బట్టలు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఇది మా గది, మా రూము. కొంతమంది అయితే వాళ్ళ రూమ్లోకి ఎవరిని రానివ్వరండి. ఇది మా రూము, మేము నచ్చినట్టే మేము పెట్టుకుంటాం, ఇంకొకరు వచ్చి ఇందులోనే ఉండడానికి వీలు లేదు. దేవుడు కూడా అన్నాడు, ఇదిగో ఈ గదులు నావి. ఇంతకీ ఆయన ఉండడానిక అంటే నా పిల్లల కోసం ఈ గదులు. ఈ గదులు లేకపోతే నా పిల్లలు బ్రతకలేరు. మంచినీళ్ళు ఎక్కడివి? సాగునీరు ఎక్కడిది రావాలి అంటే? జలములలో ఆయన తన గదులకు దూలములు వేసి ఉన్నాడు. మేఘములను తన వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. తిరుగుతూ ఉన్నాడట, మేఘాల మీద తిరుగుతున్నాడట. మేఘాలు చూడండి, ఎప్పుడు ఆగవండి. మేఘాలు ప్రయాణం 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 ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? ఎవరిస్తున్నారు వాటికి రూటు? ఎవరిస్తున్నారు వాటికి డైరెక్షన్? మరి ఆయన తిరగాలి కదా. గాలి రెక్కల మీద తిరుగుతున్నాడట ఆయన. గాలి రెక్కలు అంటే విమానం, గాలి రెక్కల విమానం అంటారు దాన్ని. మనం ఫ్లైట్ ఎక్కుతున్నాం, అది ఏంటనుకున్నారు? గాలిలో ప్రయాణించే రెక్కలు కలిగిన విమానం. గాలి గమనం అంటారు దాన్ని. గాలిలో గమనించటం, ప్రయాణం చేయటం అని. ఆయన ఎందుకు గాలి రెక్కల మీద తిరుగుతున్నాడు వాహనంగా చేసుకొని మేఘములను? నా పిల్లలకి ఎక్కడ లోటు ఉంది, ఎక్కడెక్కడ నీళ్లు కావాలి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక మంచి మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తున్నాడటండి. ఇలాగా మాకు నీళ్ళొద్దుగానయ్యా ప్రభువా, మాకు నోట్లు కురిస్తే బాగును ప్రభువా అనుకున్నారు కదా. మనం ఎప్పుడు అంతే కదండి, కాగితాలు పిచ్చోళ్ళు మనమంతా. మనకు కాగితాలు కావాలి, రంగు కాగితాలు లేదు, వజ్రాలు, బంగారం, ఇవా ఆయన ఏమిస్తున్నాడట ఆయన? యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును. ధనము నిధి. ఆకాశం నుంచి ఏమొస్తుందట? నిధి. అంటే దేవుడు అందులో నిధి పెట్టాడా? నిధి అనగానే మనకి ఏమర్థమవుతుంది? ఒక ఐశ్వర్యాన్ని దాచే భాండారము. అప్పుడప్పుడు పెద్ద బీరువాలో చూడండి లాకర్స్ అని ఉంటాయి. చిన్న లాకర్ ఉంటుంది, బీరువా అంతట్లో బట్టలు పెట్టుకుని ఆ సేఫ్ లాకర్లో, చిన్న లాకర్లో మాత్రం ఏవో బంగారు వస్తువులు లేదా డబ్బులు దాచుకుంటూ ఉంటారు. దాని తాళం ఎవరికి ఇవ్వరు, వేరేగా పెట్టుకుంటారు. అది ధనమును దాచుకునే నిధి ఉండే చోటది.
మనకు కావలసిన ఇంపార్టెంట్వన్నీ అందులో దాచుకుంటాం. అది నిధి ఉండే చోటు. దేవుడట నిధి, తన మంచిదన నిధి అట. నా నిధి, ఇది నా నిధి. ఏమండి, ఆయన ఆస్తి ఏంటి? ఆయన దాచిన నిధి ఏంటట? తన పిల్లల కోసం ఏం దాచాడట? నీళ్ళు. మీరైతే ఏమంటారు? నీళ్ళు అక్కర్లేదు ప్రభా, నోట్లు కురిపించి ప్రభా, పర్వాలేదు, మాకు వర్షం కన్నా మాకు డబ్బుల వర్షం కురిస్తే. ఏమండి, డబ్బుల వర్షం నిజంగా కురిసింది అనుకోండి, ఓ కుప్పలు తెప్పలుగా నోట్లు వచ్చాయి అనుకుందాం. టిక్కని చినుకు లేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? నోటుతోని. రంగు కాగితం అనే నోటుతో ఏం చేస్తారు చెప్పండి? చెమట నోటుతో తుడుచుకుంటారా? చలండి, మీ శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటారు? నీళ్లు లేకపోతే నోటుతో తుడుచుకుంటారు మీరు? ఆలోచించండి. అంటే మనుషులు అంత స్వార్థపరులు. డబ్బే వాళ్ళకి నిధి. దాహం వేస్తుంది అనుకోండి, ఏమండి బాగా దాహంగా ఉందండి, ఇదిగోండి ఈ హారం మెడలో వేసుకోండి, దాహం పోద్దంటే మెడలో హారం వేసుకోండి, దాహం పోద్దా? పోదు. ఏదంటే చెవుకి దుద్దులు పెట్టుకోండి, పర్లేదు. చేతికి గండపెండేరం పెట్టుకోండి, పర్లేదు, బంగారంది. లేదా 5 చేతులకి ఉంగరాలు పెట్టుకోండి, బంగారం, వజ్రాలవి. ఓరు బాబు, నీకు ఒక దండం, నీ బంగారానికి ఒక దండం, నీ ఉంగరాలకు ఒక దండం, ఒక గుక్కడు మంచినీళ్ళు ఈరా బాబు, నీ పుణ్యం ఉంటుంది అంటారంటే వీటన్నిటికంటే ఏది ముఖ్యం? మంచినీళ్ళు. మీ ఆకలిని తీర్చేది, మీ దప్పికను తీర్చేది, మీ అవసరతలు తీర్చేది డబ్బు కాదు. దేవుడు మనుష్యుల కోసం దాచిన నిధి ఎక్కడ? ఆకాశం, ప్రకృతిలో దేవుని గదులు, మీకోసం ఆయన ఏర్పాటు చేసిన నిధులు. వాటర్ ఎంత పెద్ద నిధి అనుకుంటున్నారు? చంద్రుని మీదకి వెళ్తున్నారా? చంద్రయాన్ 2, 3, 4, 5, 10 డబ్బుంటే ఎన్నైనా చేస్తారులేండి. అక్కడ దిగిన తర్వాత ఒక చొక్క నీరు దొరకదండి, ఒక చొక్క. మరి ఎందుకురా అక్కడికి వెళ్తున్నారు? ఏం పనిరా, ఏం అవసరం రా, ఏమున్నాయనరా అంటే రష్యాడు వెళ్తున్నాడు కదా, అమెరికాడు పంపించాడు కదా రాకెట్. అంటే ఎవడో చేస్తే నువ్వు చేస్తావా? ఆలోచన. ప్రజాశ్రేయస్సును కోరి ఏదైనా చెయ్యి. శాటిలైట్ పంపించావా? వెరీ గుడ్. టెలిఫోన్లు పనిచేస్తున్నాయి, టీవీలు పనిచేస్తున్నాయి, టెక్నాలజీ మంచిది. చంద్రుడి మీదకి ఎందుకు? చంద్రుడి మీదకి అమెరికాడు ఎప్పుడో 1969 నుంచి వెళ్ళాడు. ఏం సాధించాడు? ఏం ప్రయోజనం అయింది? ఏమీ లేదు. అది 70లో, అది 1969 కదండి దిగాడు చంద్రుడి మీద మొదటిసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అది 70 అనుకోండి, పోనీ 70 నుంచి 2030 సంవత్సరాలు, 2000 తర్వాత ఇది ఒక 23 సంవత్సరాలు, అంటే ఇంచుమించు 53 సంవత్సరాలు అయిందండి చంద్రుడి మీదకి అమెరికాడు దిగి. 50 years. 50. ఏమొరిగింది? అమెరికాడికి ఏం కలిసి వచ్చింది? ఏమీ లేదే. మరి కళ్ళ ముందు వాడు అమెరికా వాడు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి ప్రయోజనకరము కానిదిరా, చౌడు నేలరా అంటే ఎందుకండి మనోళ్ళు పరిగెడుతున్నారు? కోపం వస్తుందండి మనలో చాలామందికి. ఏంటి శాస్త్రవేత్తలు అలాగంటావేంటి? ఏమనుకున్నావు? టెక్నాలజీ, జ్ఞానం. నీ టెక్నాలజీ ప్రజలకు మేలు మంచి చేసేది చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తాను. దట్ ఈస్ టెక్నాలజీ. ఒక రోగాన్ని తీసేదా? ఎస్, వండర్ఫుల్. మనిషి అవసరత తీర్చేదా? ఫైన్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రజలకు ఏ ప్రయోజనం చేకూర్చని ప్రయోగాలు ఎందుకు? పులిని చూసట నక్క వాతలేసుకుందట. పులేంటి, దాని అధికారం ఏంటి, వస్తే జనం అంతా కూడా మిగతా జంతువులన్నీ గడగడలాడిపోతున్నాయి, ఎందుకురా అంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు సలహా ఇచ్చారు. తిక్కలా అనే ఏమంటే బుర్రలేని జంతువులు, దానికి మచ్చలు ఉన్నాయి, నీకు మచ్చలు లేవని. మచ్చలేనా? నల్ల మచ్చలే కదా, అది ఎంతసేపు వచ్చేస్తుందిలే అని చెప్పి ఎర్రగా కాల్చి వాతలు వేసుకుందట నక్క. ఒళ్ళంతా వేసుకుంది, ఎందుకంటే పులికి మొత్తం అంతా ఉంటాయి కదండి, కళ్ళు నుంచి కాలు వరకు, తోక వరకు మొత్తం ఉంటాయి. మొత్తం కాల్చుకున్న తర్వాత నక్క ఉడికి చచ్చిపోయిందండి. తెలుసా? చిన్నప్పుడు మనం చదువుకున్న కథలు, చచ్చిపోయింది నక్క. అదే అంటారు, ఒరే పులిని చూసి నక్కలా వాతలు వేసుకోకురా, చస్తావు అని సామెత. ఎవడో వెళ్ళాడని నువ్వు వెళ్తావా? అంటే దేశాలు గొప్ప, దేనికి రా గొప్ప? పేదవాడికి అంత అన్నం పెట్టలేని నీ గొప్ప ఎవడకు కావాలి? భారతదేశంలో ఎంతోమంది అవసరతలు తీర్చలేని నీ గొప్ప ఎవడకు కావాలి?
ఎన్నో రోగాలతో చచ్చిపోతున్నారు, మందులు పంచు. రోడ్ల మీద ఆకలి దప్పులతో పడుకుంటున్నారు, నడి వీధిలో బట్టలు పంచు చేతనైతే. ఎందుకు ఎక్కడికో ప్రయాణం చేయాలనుకుంటున్నా, అక్కడ ఏం లేవురా నిధులు. దేవుడు అంత మంచోడు, మహానుభావుడు. సంపదలన్నీ దేవుడు భూమి మీద పెట్టాడు మీకు. టోటల్గా నిధులన్నీ దాచి ఓపెన్ చేస్తున్నాడట ఆయన. అదే కదండి ఆ మాట 12వ వచనంలో, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చెయ్యవు. ఆయన తెరిస్తే ఎలా ఉంటుందట, మనం ఎవరికైనా అప్పిస్తాం కానీ మనం ఎవరికి అప్పు తీసుకోమట. మన దేశం ఎంత అప్పులు తీసుకొని చెప్పండి, అబ్బో కోట్లు కోట్లు ప్రపంచ బ్యాంకులో అప్పు, రాష్ట్రాలు వందల వేల కోట్ల అప్పు, రుణాలు. ఎందుకు అప్పుల బారిన పడిపోతున్నావు? దేవుడు నమ్మవు కదా, మనిషి జ్ఞానం నీకు గొప్పది కదా, దేవుడు ప్రకృతిలో దాచి ఉంచిన దానికి నువ్వు విలువనివ్వవు కదా, ఆయన చెప్పిన మాట నువ్వు వినవు కదా. ఆయన చెప్తే నేను వినాలా? అందులో బైబిల్లో ఉంటే అది మత గ్రంథం, మేము ఎందుకు వినాలి? ఒరే, ఒక మంచి ఎవరు చెప్పినా మంచేనరా. నీ మేలు కొరకు, నీ ప్రయోజనం కోసం ఎవరు ఏది చెప్పినా స్వీకరించు. మతం అనే రంగు పొలవక దానికి, భాష అనే రంగు పొలవక దానికి, జాతి అనే రంగు పొలవక దానికి. ఒక మంచిని విన్నప్పుడు మంచిని స్వీకరించు, చెయ్యు. దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు ఆకాశమును తన ధననిధిని తెరుస్తున్నాడటండి. ఎంత మంచి మాట. ఇంకేం చేస్తున్నాడటండి? కీర్తన గ్రంథం 135వ కీర్తన 7వ వచనం, 135వ కీర్తనలోని 7వ వచనంలో ఏముంది చూడండి. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. అబ్బా, గాలిని నిధులు పెట్టాడటండి కదా. నీకు పద్మనాభస్వామి నిధి కావాలా? ఏమండి, ముక్కు మూసేసి గాలి కావాలా? ఒరే, గాలి కావాలా, పద్మనాభస్వామి గుడిలోనే ఉన్న నీకు సంపద కావాలని అడిగితే ముందు ఏమంటాడు? ముక్కు తెరవడానికి వీల్లేదు. మరి చెప్పు, అది కావాలా ఇది కావాలి? బాబు, ఆ స్వామివారి ఆ విగ్రహ దానికి సంబంధించిన బంగారాలు నాకేం అక్కర్లేదు, ముందు ముక్కు ఓపెన్ చేసి బాబు నేను వెంటనే గాలి పీల్చాలి. మనిషికి మొట్టమొదటి అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ముందు అవసరమైంది ఏంటి? పాలు కాదు. ఏం కావాలి వాడికి? శ్వాస, గాలి. ఎంత పుష్కలంగా భూమి మీద పెట్టాడు. ఎక్కడో మారుమూలకి వెళ్ళి తలుపులు గట్టిగా చలేస్తుందని బిడాయించిన పడుకున్నా ఆ గది నిండా గాలి. ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్తున్నారు. మనిషి వెళ్ళాడు అనుకోండి, ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్తున్నాడు? సిలిండర్లు. గ్యాస్ వండుకోవడానికి మనం ఎలాగైతే వంట సిలిండర్లు పట్టుకెళ్తామో, అక్కడ గాలి పీల్చుకోవడానికి ఎక్కడి నుంచి గాలి పట్టుకెళ్ళిపోను. అక్కడైనా గాలి తయారు చేయొచ్చు అంటే, సారీ అండి అక్కడ గాలి దొరకదండి, గాలి తయారు చేయడం కుదరదండి. మరి ఎందుకురా గాలి లేకుండా ఈ ప్రయాసం ఎందుకు? ఎక్కడి నుంచి గాలి మోసుకెళ్ళడం ఎందుకు? ఇది విజ్ఞానమా? దేవుడు చెబుతున్న మాటలను మనిషి చేస్తున్న నిర్లక్ష్యం. దేవుడు ప్రకృతిలో ఎన్నో గదులను సిద్ధం చేశాడు, అందులో నిధులను దాచాడు మనిషి కోసం. ఆయన కోసం కాదు. ఆయన గాలి అవసరమా? వర్షం అవసరమా దేవునికి? చెప్పండి. ప్రకృతిలో ఆయన చేతి వలన చేయబడి ఏది దేవుడికి కావాలి చెప్పండి? అన్నీ మన కోసమే. మన కోసం దేవుడు ఎందుకు చేశాడు? వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు. అబ్బా, మెరుపు ఎలా వస్తుంది? ఎవరండి అక్కడ చక్కమని రంగదీశారు? మెరుపు రావాలి అంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఎక్కడ మెరుపు? అప్పుడప్పుడు అంటూ చూసారా, ఏమండి పెద్ద పిడుగు పడినట్టుందని మెరుపు వచ్చింది. మెరుపు ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడ తాకుతుంది మెరుపు వచ్చి? భూమినే తాకాలి. ఆకాశంలో మేఘాలలో జరిగిన మదనాన్ని బట్టి అతిపెద్ద హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పవర్ అది వచ్చి భూమిని తాకుతుంది. భూమిని తాకగానే గతంలో మీకు చెప్పాను ఏమవుతుందో తెలుసా? భూమి రీఛార్జ్. ఎందుకురా ఈ మెరుపులు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం. మెరుపు లోపలికి వెళ్ళి తలుపు గడిపెట్టుకో, పర్లేదు. నువ్వు బయట తిరక్క మెరుపులు వస్తున్నప్పుడు
ఎందుకంటే దేవుడు తను పని చేసుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు పనికిరానివన్నీ నిస్సారంగా చేయడానికి భూమి మీద జల్లేస్తున్నావే, పనికిరాని రసాయనాలు జల్లేస్తున్నావే, నేల సారం పోతుందయ్యా. మరి ఇప్పుడు దాన్ని రీఛార్జ్ చేయాలి. మరి ఏం చేయాలి? కమాన్, మెరుపు, థండర్, పెద్ద మెరుపు రాగానే భూమిని ఢీ కొడుతుంది. అది ఢీ కొట్టగానే భూమికి ఎనర్జీ, భూమికి సారం. అంటే నువ్వు దున్నిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత పంట రావాలి కదా. మట్టిలో ఏముంది? సారం. ఆ సారాన్ని ఇస్తుందటండి మెరుపు. సైంటిఫిక్గా మనుషులు చెప్పారు, వాడు చెప్పకముందే దేవుడు చెప్పాడు. గతంలో మీకు చెప్పాను నేను. అంటే తన నిధిలో నుంచి వర్షాన్ని రప్పిస్తున్నాడట, తన నిధిలో నుంచి మెరుపులు రప్పిస్తున్నాడట, తన నిధిలో నుంచి గాలిని రప్పిస్తున్నాడట. ఈ ప్రకృతిలో దేవుడు తన గదులలో, నా గదులవి, నావి గదులు, మీరుంటారా ప్రభు అందులో? ఒరే, నేను ఉండడానికి కాదురా, నా పిల్లల కోసం ఈ గదుల నిండా నిధులు నింపాలి. బాగా డబ్బునుడైతే ఏం చేస్తాడు తన పిల్లల కోసం? రే, నేను నీ కోసం 1000 కోట్లు సంపాదించి పెట్టానురా, అనుభవించు, నువ్వు కష్టపడవలసిన పని లేదు. ఏ తండ్రి అయినా అదే కదండి చేస్తాడు పిల్లలకి. నేను రిక్షా లాక్కోరలు కాబట్టి నువ్వు కూడా రిక్షా రాక్కోరా అంటాడా? నేను రిక్షా తొక్కుతున్నాను ఆయన, నువ్వు మాత్రం మంచి బడిలో చదువుకో నాయన, నువ్వు పెద్ద ఆఫీసరు అవ్వాలి, నీకు ఆహారానికి లోటు ఉండకూడదు, నాలా కష్టాలు నువ్వు పడకూడదు, నువ్వు సుఖవంతమైన జీవితాన్ని గడపాలి అని ఏ తండ్రి అయినా తల్లి అయినా, ఏమండి, ఇంట్లో తన తల్లి పాచి పని చేసుకున్నా, అమ్మా నువ్వు కూడా రేపు ఇంట్లో పాచి పనికి వెళ్ళిపో అంటుంది ఏ తల్లి? తల్లి ప్రేమ. నేను ఇల్లులైనా తిరిగి కష్టపడతానమ్మా, నువ్వు బాగా చదువుకో కొడుకా, నీకు మంచి బట్టలు, నీకు మంచి భోజనం, నీ మంచి అవసరాలు, ఫీజు ఇవన్నీ తీర్చాలి అంటే నేను పని చేస్తానమ్మా కూలిదాన్లా. ఎంత గొప్పోళ్ళండి తల్లిదండ్రులు. భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత మమకారం, ప్రేమ పొంగిపోతుందే. నిజం, ట్రూ. వాళ్ళ ప్రేమ కన్నా గొప్పదండి దేవునిది. మన కోసం ఆస్తిని సమకూర్చి పెట్టాడు భూమి మీద. ఏంటది? నిధులురా అవన్నీ. పనికిరాని భూమిని తవ్వే బంగారం చిన్న రాయమొక్క దొరికితే దాన్ని గొప్ప నిధి అంటావేంట్రా? గాలి లేనప్పుడు బంగారం ఏం చేయగలదు? నీ దాహాన్ని తీర్చడానికి మంచినీళ్లు లేనప్పుడు నీ బంగారపు మొక్క ఏం చేయగలదు? నీ వెండి హారం ఏం చేయగలదు? నీ రత్న రాసులు ఏం చేయగలవు? ఆలోచించండి. మరి బట్టలు వేసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్లు. మరి చెట్లు మొలవాలి అంటే నేలకు సారం. ఆ సారం రావాలంటే మెరుపు మెరవాలి. అప్పుడప్పుడు మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ కోసం ఎలాగైతే పెడతామో, దేవుడు భూమిని రీఛార్జ్ చేస్తున్నాడు. సారం. నువ్వు వేయగానే పెద్ద చెట్టు, ఆ చెట్టు నిండా ఎన్నో నీకు అవసరమైన పళ్ళు, కాయలు, చివరకు నువ్వు తొడుక్కునే బట్టలు, ఇన్నిటిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఎవరి కోసం? నా పిల్లలు అని, మీకోసం. నా పిల్లలు మీకోసం. ఆహా, ఎంత గొప్ప తండ్రి అండి ఆయన మనకి. ఎంత ఉన్నతమైన ఆలోచనలతో, ప్రణాళికలతో తన లోకాన్ని విడిచిపెట్టి పట్టలేని పట్టజాలని ఆకాశంలోనికి వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని నీకోసం గదులను కట్టి అవి నా గదులను చెప్పుకొని ఆ గదుల్లో గాలిని దాస్తున్నాడట, ఆ గదుల్లో నీళ్లను దాస్తున్నాడట, ఆ గదిలో మెరుపులు దాస్తున్నాడట నీకోసం. ఎంత గొప్ప మంచి తండ్రి ఆయన. తన పిల్లలకి ఏ లోటు లేకుండా ఉండాలని బట్టలిప్పి తప్పతాగి తిరుగుతున్నా నీకు గాలి వస్తుంది, నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతున్నా నీకు నీరు దొరుకుతుంది, నీకు ఆహారం కోసం నేల పండుతుంది. ఇదంతా ఎవరిది? నీ పరలోకపు తండ్రి భూమి మీద గదులను కట్టుకొని, ఆకాశమందు తన కొరకు మేడ గదులను కట్టుకొని ఆ గదులలో నీకోసం నిధులను స్టోర్ చేస్తున్నాడు. ఆయన దాయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? చెప్పండి. ఒక కొడుకు కారు తీశాడంటే ఎక్కడి నుంచి వచ్చింది కారు? ఆడికి నాన్న డబ్బు దాచాడు, కారు కొన్నాడు. నువ్వు మంచి బట్టలు వేసావంటే నాన్న కష్టపడి డబ్బులు దాచి నీకు బట్టలు కొన్నాడు. అది నాన్న కష్టం. అవునా? ఒక తండ్రి కష్టం. ఈరోజు 800 కోట్లకు పైగా భూమి మీద విస్తరించిన మనుషులందరి అవసరాలు తీరుతున్నాయంటే ఎవరి కష్టం? దేవునిది కదా.
చాలాసార్లు చదువుకున్నాం అన్నమాట. ఒక్కసారి చదువుకుందాం ఈ సందర్భంలో. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం అండి. ఏమంటున్నాడు? ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు. ఆహా, మీరు ఎంత ఉల్లాసంతో మీరు నిండిపోయి కేరింతలు కొడుతుంటే, ఏమండి, నదుల్లో మీరు జలక్రీడలు ఆడుతుంటే, మంచి భోజనాన్ని ముందుకు పెట్టి లొట్టలేసుకొని మీరు తింటుంటే, బాగా గుర్రు పెట్టి పెద్ద సింహగర్జన లాంటి గుర్రలు, ఏమంటే చాలామంది సింహగర్జన లాంటి గురకలు పెడుతుంటారండి. పక్కన పడుకోలేము. ఎందుకు పెడుతున్నారు అంత పెద్ద గర్జనలు? గాలి లోపలికి వెళుతుంది కదా. అంత పెద్ద గరిసవేంటి? లోపలికి గాలి వెళ్ళి బయటకు వస్తుంది కాబట్టి శబ్దం. నువ్వు అలా గుర్రు పెట్టి పడుకోవడానికి గాలి, ఆయన అనుగ్రహం, ఆయన వలన సమస్తము మనకు దయచేయబడుతున్నాయి. ఎంత మంచి తండ్రి అండి ఆయన, దాస్తున్నాడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆజ్ఞీయగా జలరాశులు ఆకాశమండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపును పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. తన ధనాగారం అంటున్నాడు చూడండి. ధనాగారమా? దాచాడు బోల్డు డబ్బు. నాన్న దాచాడు బోల్డు డబ్బు. నాన్న 1,00,000 రూపాయలు కావాలి, వెళ్ళరా తీసుకో, ఇదిగో సేఫ్ లాకర్ తాళాలు తీ. ఇలా ఓపెన్ చేయగానే అబ్బో, ఈ బిల్డింగ్ నిండా ఉన్నంత నోట్ల కట్టలు ఉన్నాయనుకోండి, కొడుక్కి ఎలా ఉంటుంది? మా నాన్న ఏంట్రా ఎంత డబ్బు దాచాడు నా కోసం. నాన్న ఎంత తీసుకోమంటారు? నీకు నచ్చినంత తీసుకోరా, నీకు నచ్చినంత. ఎంత పిలుతున్నావు గాలి? నిజంగా దేవుడు రోజుకి కనీసం ఒక్క మనిషికి 2 లీటర్ల గాలి అన్నాడు అనుకోండి, గట్టిగా పీల్చమండి, మెల్లిగా పీలుస్తాం. ఎందుకంటే ఈ 2 లీటర్లు అయిపోయి చచ్చిపోతాం. రేపటి వరకు దాయాలిగా. అప్పుడప్పుడు నీళ్లు కొరత వచ్చినప్పుడు అండి, ఈ ట్యాంకర్ వచ్చి నీళ్ళు ఇస్తుంటుంది. ఏదో చిన్న వచ్చిన 2 బిందులు 10 బిందులు పట్టుకొని జాగ్రత్త పట్టుకుంటారండి. నీళ్ళు వాడుతున్నారు, బళ్ళు నొంపుతున్నారు అనుకోండి. అమ్మాయి ఉండదు, నీళ్ళు ఎందుకు అలా వాడేస్తున్నావు, అయిపోతారు, రేపు పొద్దున్న దేంతో స్నానం చేస్తావు, వంటకు కావాలి, ఒక చెంబు కన్నా ఎక్కువ వాడడానికి వీల్లేదు. అప్పుడు మెల్లిగా చెంబుతో కొంచెం నీళ్ళు వాడతారండి. కొరత ఉన్నప్పుడు తెలుస్తుంది మనకి దాని విలువ. మరి దేవుడు ఎలా ఇచ్చాడు? బకెట్లతో బళ్ళు. కొంతమంది స్నానాలు చేస్తేనే ట్యాంక్ ఖాళీ అయిపోయిందండి. మా విలియం అని ఒకడు ఉన్నాడులేండి, మా బావమరిది. వాడు కానీ స్నానంకి వెళ్ళాడంటే మోటార్ వేసుకోవడమే. ఎందుకంటే ఒక 50 బకెట్లు స్నానం చేస్తాడండి వాడు. అంటే శుభ్రత వాడికి మంచిదే. నీళ్ళు ఉన్నాయి కాబట్టి చేస్తాడు. నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం? ఈరోజు భూమి మీద మనిషి అనుభవిస్తున్న ప్రతి సుఖం వెనుక అది దేవుని ధననిధి. గదులలో నిధులను పెట్టాడు దేవుడు నీకోసం, మనందరి కోసం దాచాడు ఆయన. అబ్బా నాన్న, ఎంత గాలి కావాలి పీల్చుకోరా, ఎంత గాలి పీల్చుకోరా. ఏమంటే సముద్రంలోకి వెళ్తారా? స్కూబా డైవింగ్ అంటారు, తెలుసా మీకు? వెనకాతల ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని వాళ్ళకి మీటర్ ఉంటుందండి, వాచ్లాగా. కిందకి వెళ్ళి మీటర్ చూస్తుంటో, రే ఒక 10 నిమిషాలు ఆక్సిజన్ అయిపోతానికి పైకి వచ్చేలేడు, సిలిండర్ మార్చుకోవాలి, లేదంటే చచ్చిపోతారు అక్కడే. సముద్రంలోకి వెళ్ళడానికి గాలి రావాలి, పైన ఆకాశం నుంచి ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి గాలి కావాలి. భూమి మీద ఉంటే ఎంత గాలి? నీకు వాచ్ ఏమనుందా? ఎంత పీల్చుకోరా, తిను. పళ్ళ ఎన్ని తింటావో తినరా. ఒక చెట్టు నిండా మామిడికాయలే, ప్రభా నాకు మామిడికాయలు కావాలా, తిను. ఎన్నుకొచ్చి నిజంగా ఇష్టపూర్వకంగా చెట్టు కిందకి వెళ్ళి ఒక్కొక్క పండు తిన. ఎన్ని తినేస్తామండి పళ్ళు? 3-4 పళ్ళు తినేసరికి బాబు ఇంక చాలు బాబు, నాకు కడుపు నిండిపోయింది, ఇంక పండు అవసరం లేదంట, అయిపోయింది. అందరికీ సర్వసమృద్ధిగా పెట్టేవాడు. అది ఆయన ప్రేమ. ఎందుకంటే ఆయన చాలా సంపన్నుడు కదా, చాలా సంపదలు కలిగిన వాడు కదా. ఆ సంపదలు ఆయనకు కాదు, నీ కోసం దాచిపెట్టాడు. ప్రకృతిలో దేవుడు గదులను కట్టి ఆ గదులలో నీకోసం నిధులను పెట్టాడు. వాడుకో నాయన, వాడుకోరా అమ్మా, వాడుకో. ఇన్ని వాడుకుంటున్న మనిషి దేవుని పట్ల ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడండి? కీర్తనల గ్రంథం 147వ కీర్తనలోని 8-9 వచనాలు. కీర్తనల గ్రంథం 147వ కీర్తనలోని 8-9 వచనాలండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు,
భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు, పశువులకు అరుచుచుండు చిన్ని పిల్లకాకులకు ఆహారం పెడుతున్నాడట. నిన్నొక్కడనే కాదు, మూగజీవులు కదా, చిన్న చిన్న జీవులు, వాటికి కూడా పెడుతున్నాడట. వాటికి ఎప్పుడు ఒకటే రకమైన ఉంది. గేదె ఉందండి, ఆవు ఉందండి, ఏం తింటుంది? నీలా పంచపక్ష పరమాణాలు తింటది ఏంటి? ఏమంటే కోడి ఉంటుంది, ఎప్పుడు అది దాని గుడ్డ ఆమ్లెట్ వేసుకుని తింది. అవునా? ఎప్పుడు తింది, దానికి ఆమ్లెట్ అంటే ఏంటో దానికి తెలీదు. కానీ దేవుడు మనకి ఆయన పిల్లలుగా ఎన్ని ఇచ్చాడండి. గేదె ఉందనుకోండి, దానికి ఎప్పుడు చూసినా ఆ గెంజి, ఆ తౌడు, ఆ చిట్టు ఇదేనండి. అది ఎప్పుడు నోట్లో వేసుకుని చప్పగా వగరగా ఉంటుంది. ఎలా నవ్వుతుందిరా గేది ఇది? దాని పుట్టినప్పటి నుంచి చచ్చినంతరకు అదే ఆహారం అండి దానికి, అదే. ఇక నీటిలో ఉన్న చేపలో ఏంటంటే అవి ఏమండి మంచి కారంతో మంచి మసాలా వేసి, ఎప్పుడైనా చేప మసాలా ఫ్రై తింటుందండి. చేప ఎక్కడ తింటుంది? దానికి ఎక్కడది మసాలా ఫ్రై? అసలు నిప్పు ఎక్కడ కాల్చుకోవడానికి దానికి? ఎప్పుడు తడిసిపోయి ముద్ద అయిపోయి ఆ నాచు నీచు ఇదంతా తినుకొని ఆ లోన పెరుగుతున్న మిగతా చేపలు తింటే అవి ఎలా ఉంటాయి? చప్పగా ఉంటాయి. చేపలు ఎలా ఉంటాయి చెప్పండి? చప్పగా ఉంటాయి కదండి. అసలు ఉప్పు లేకపోతే మనం మొట్టలేం. బయటకు వచ్చిన తర్వాత ఉప్పు బాగా జల్లాలి, బాగా మనం ఏంటంటే మ్యారినేట్ చేయాలి దాన్ని. ఆడవాళ్ళు ఎలా చేస్తారండి? ఫ్రై చేసేటప్పుడు కానీ కూర వండేటప్పుడు కానీ మ్యారినేషన్ చేసి మసాలాలు బాగా రుద్ది పొట్ట కోసి పొట్ట లోపల బాగా కూరి కూర వండడం కానీ ఫ్రై వండడం కానీ చేసి అప్పుడు వాసనలకే చచ్చిపోతాండి. అయ్యి బాబు తొందరగా పెట్టేయండి ఆకలేస్తుందని. అంటే ఇన్ని రకాల రుచులతో మనం తింటున్నాం, అవేం తింటున్నాయి? వాటికే ఉందండి. ఇన్ని రుచులు వాటికి లేవు, ఇన్ని సుఖాలు వాటికి లేవు. గేదె చూడండి, ఎప్పుడు ఈగలు వచ్చినా ఈగలు దొరుకుతున్న ఫ్యానే అంట, బ్యాట్ పట్టుకుని తిరుగుతుంది. అది చుట్టూ ఈగలు దాని చుట్టూ మసులుతున్నా తిరుగుతున్నా, మళ్ళీ తోక ఊపుకోవడం, చెవులు ఊపుకోవడం తప్ప చర్మం ఊపుకోవడం తప్పించి ఏం చేస్తుందండి అది? దానికి ఏసీ గదులు ఉన్నాయా? ఫ్యాన్లు ఉన్నాయా? వర్షానికి అలాగే తడుస్తుంటుంది, ఎండకు అలాగే ఎండుతుంటుంది. ఏదో దయదలిచి ఏదో చిన్న కమ్మల పాకలాడు చేస్తారు తప్పించి దానికి ఎక్కడున్నాయి సుఖాలు? జంతువులకి ఎక్కడున్నాయి సుఖాలు? ఎంత పెద్ద మృగానికి రాజు ఏమండి మృగరాజు సింహం అయినా పెద్ద వాన గురుతుంది అనుకోండి, ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి అలా ఉండాలి తడిచిపోయి, సింహం అయినా సరే. లేదండి సింహానికి ఒక పెద్ద కోట ఉందండి, జంతువులన్నీ కలిసి కట్టించి అంటారండి మీరు. లేదు. మనిషికి మీకు ఎన్ని సుఖాలు. ఎందుకో తెలుసా? మీరు ఆయన పిల్లలు కనుక, మీరు ఆయన స్వరూపాలు కనుక, మీరు ఆయన వారసులు కనుక ఎన్ని రకాల రుచులు చేశాడు మీకోసం, ఎన్ని రకాల ఆనందాలు ఉల్లాసంతో నింపుతున్నాడు. అటు ఇందాక మనం చదువుకున్నాడు, ఉల్లాసం ఉల్లాసం. చేపల కూర తింటుంటే ఉల్లాసం, మసాలాతో మాంసం వేట మాంసం తింటుంటే ఉల్లాసం, మనకు నచ్చిన కూరలు మనం పళ్ళెలో కలుపుకొని తింటుంటే ఆ బిర్యానీ వాసనలకి ఆహా ఉల్లాసం. తన పిల్లలు కాబట్టి ఆయన చేస్తున్నాడండి ఇవన్నీ. అందుకే ఏమంటున్నాడు ఆయన ఆకాశము మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు, పశువులకును అరుచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం. వాటికి ఏదో చిన్న చిన్నవి ఇస్తున్నాడు, నీకైతే సమృద్ధిగా. దేవుడు నిజంగా ఎంత ప్రేమతో ఇవన్నీ మనకు ఆయన చేస్తున్నాడు. యోబు గ్రంథం 38:22 చూడండి. యోబు గ్రంథం 38:22 ఏమంటున్నాడు? నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా. హిమము నిధులటండి. ఏంటి హిమం అంటే? ఐస్, మంచు. హిమం అంటే మంచు అండి. అలాంటి మంచుకు కూడా నిధులు. ధ్రువ ప్రాంతాల్లో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం మొత్తం అంతా మంచుతో కప్పబడిపోతుంటాయండి. ఆ మంచు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నావు? ఆకాశం నుంచి పడుతుందా మంచు. కూలింగ్, బ్యాలెన్సింగ్, ఈకో బ్యాలెన్స్. ఉష్ణాన్ని తగ్గించే ఆ చల్లటి మంచు ప్రదేశాలు, మంచు పర్వతాలు. ఎక్కడి నుంచి కురుస్తుంది? ఏమండి మంచు అక్కడ తయారవ్వదండి. మీరు అనుకుంటారేమో హిమాలయాల్లో మంచు తయారవుతుందండి. నో, ఆకాశం నుంచి మంచు కురుస్తుంది హిమాలయ పర్వతాల మీద. అక్కడ కురిసే మంచు కరుగుతుంది, అది మంచినీరుగా పొర్లి ప్రవహిస్తుంది. మంచు, నీరు, ఇదంతా సిస్టమ్. ఈ సిస్టమ్ అంతా ఎందుకు? నిధి అట, నిధి.
ఏమనిది? మంచు కూడా నిధేనా? హిమము యొక్క నిధులలోనికి నిధి. ఆయనకు హిమం ఒక నిధిగా దాచాడు, నీరును ఒక నిధిగా దాచాడు, గాలిని ఒక నిధిగా దాచాడు. ఇలా ఎన్నిటినో మనుషులందరి కోసం నిధులు నిధులుగా గదులలో ఆయన దాచిపెట్టుంచాడు ఈ ప్రకృతిలో. ఆయన ప్రేమ అందులో మనకు కనబడుతుంది. ఏమండి, ఇంత మీ పట్ల చేస్తున్న దేవుడు ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? ఆయన ఏం కోరుకున్నాడు? ఇవన్నీ నేను మీ పట్ల చేస్తున్నాను అని మీకు గుర్తుందా? మీరు చెబుతున్నారా? ఈ ప్రపంచమా ఎలాగా మరిచి, ఒళ్ళు మరిచి, ఆద మరిచి, దేవుడు వలన ప్రతిదాన్ని అనుభవిస్తూ మర్చిపోయారు. వాళ్ళ జ్ఞాపకం చేయరా? ఇవన్నీ దేవుని వలనే మీకు కలుగుతున్నాయి అని జ్ఞాపకం చేయండి. ఎవరో అని కాదు, నేనే అని అడ్రస్ చెప్పాలి. ఎవరో ఒక దేవుడు ఉన్నాళ్ళండి, ఎవడో దేవుడు ఇస్తున్నాళ్ళండి. ఎవడో దేవుడా? ఎవడో కాదురా. మనం నమ్మిన దేవుడు పైనున్నాడు తండ్రిగా. అందుకే ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా? ఏం చెప్పమన్నాడో తెలుసా? చదవండి ఈ మాట, చదవాలి ఈ మాట. కీర్తన గ్రంథం 46వ కీర్తన, 46వ కీర్తనలోని 10వ వచనం. 46వ కీర్తనలోని 10వ వచనం. ఊరకుండండి, నేనే దేవుడనని తెలుసుకోండి. ఏమండి, ఎవరో దేవుడిని తెలుసుకోవడం కాదు. శక్తి లేని వాళ్ళు, మనుషుల చేత సృష్టింపబడిన వాళ్ళు దేవుళ్ళని, దేవతలని పిలువబడుతున్నారే ప్రపంచవ్యాప్తముగా, వాళ్ళు కాదు. నేనే చేస్తున్నాను. ఈ నిధిని, ఈ గదులను మీకోసం భద్రపరిచి మీకు ఊపిరిని, జీవాన్ని ఇస్తున్నది నేనే. ఆయనకి రావాల్సిన ఘనతేది, ఆయనకి రావాల్సిన గుర్తింపేది. రోజు వండే కూరే భర్తకేసి, ఎలా ఉందండి కూర? ఎందుకు అడుగుతుంది భార్య? చెప్పాలి. ఏమని? అమ్మాయి సూపర్, కూర అదరగొట్టేసావు, పొంగిపోతుంది. ఏదో పెద్ద మెడలేసినట్టుగా భావించేస్తుంది ఆవిడ. పిల్లల్ని అడుగుతుంది, ఏరా కూర ఎలా ఉంది? అమ్మ నువ్వు తప్ప ఈ కూర ఎవరు వండగలరమ్మంటే అంతేనండి, కొలంబస్ అయిపోద్ది ఆవిడ. సంతోషం, ఆ అనటంలో వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటది? ఆహా చాలు నాయన. మరి నీ కూరేదమ్మా? నువ్వు తినరా, నువ్వు అన్నదంతా కడుపు నిండిపోయింది నాకు. భర్తకు వడ్డించేస్తుంటుంది, నీకు ఉంచుకోవే, దాచుకోవే. అక్కర్లేదని తినండి, మీకు నచ్చింది కదా కూర, నాకు అదే చాలు. మరి దేవుడు ఇన్ని వడ్డిస్తున్నాడే మనుషులకి, ఇన్ని వడ్డిస్తున్నాడే ఈ విస్తరణలో. ఈ ప్రకృతి అనే విస్తరణ పరిచి దేవుడు అన్ని, గాలి, నీరు, వర్షం, పువ్వులు, పళ్ళు, కాయలు, ఇన్ని సుఖాలు మీకు అనుభవించింది. మీరు అనుభవించడానికి దేవుడు వడ్డిస్తున్నప్పుడు మీరేమనాలి? దేవుడా సూపర్ తండ్రి, నువ్వు ఏం చేసావయ్యా నా కోసం. పొంగిపోతారండి, కొలంబస్ అయిపోతారు ఆయన కూడా. కానీ మీరు అంటారా? కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. మళ్ళా వద్దాం 46కి. 100వ కీర్తన 3వ వచనం. యెహోవా ఏ దేవుడని తెలుసుకోండి, నేనే దేవుడిని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వాళ్ళం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. మనం మేపుతున్నాడు బాగా. అప్పుడు అంటున్నారు కదా, అరే మీ నాన్న బాగా మేపుతున్నాడు కదా మిమ్మల్ని. మనిషి ఎవడన్నా పుష్టిగా కనబడ్డా అనుకుంటారు, అరే బాగా మేపుతున్నాడు రా మీ అమ్మ నాన్న మిమ్మల్ని అంటారు. మేపడం అంటే గొర్రెలు మేయటం కాదు, నువ్వు మేస్తున్నావు బాగా. మనం ఎవరట? ఆయన మేపెడు గొర్రెలం, మనం ఆయన ప్రజలం, మనం ఆయన వాళ్ళం, ఆయన వాళ్ళం. ఆయనే కదా మనల్ని పుట్టించాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోండర్రా. చెప్పవా యెహోవాయే దేవుడని చెప్పవా? ఏమంటే ఎప్పుడు నేను స్టేటస్లు పెట్టడం నాకు రాదండి. ఈ మధ్యనే ఒక వారం రోజుల నుంచి పిల్లలతో మంచి పాటలు చేసి పెట్టండి. ఎందుకంటే నా లిస్టులో చాలామంది హైందవ సోదరులు అయిన వాళ్ళు, అఫీషియల్స్ అయిన వాళ్ళు, ఏమండి పెద్ద పెద్ద అఫీషియల్స్ అయిన చాలామంది ఉంటారు. వాళ్ళందరూ చూస్తున్నారండి స్టేటస్. అందులో ఏముంటాయి? దేవుని కొరకు మాటలు. నా ప్రసంగాలు కాదు. చాలామంది స్టేటస్లు పెట్టి వాళ్ళ ప్రసంగాలు వాళ్ళే పెట్టేసుకుంటారు.
నా ఘనత ఎందుకు? నేను ఎప్పుడూ నా స్టేటస్లు నేను పెట్టుకోను. నేను చేసిన ప్రసంగాలు, నా ప్రసంగాలు చాలామంది పిల్లలు స్టేటస్లుగా పెట్టుకుంటారేమో, ఓకే, ఎందుకంటే నేను అందులో చెప్పేవి కూడా దేవుని మాటలు కనుక. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటి? ఏం చెప్పాలనుకుంటాను? నా తండ్రి కోసమే నేను చెప్పాలి. నేను పెట్టే పోస్ట్ అయినా, నేను ప్రకటించేదైనా నా పరలోకపు తండ్రి కోసమే అయ్యి ఉండాలి. అది ఆయన ఘనతను చాటేదై ఉండాలి. అది ఎందుకంటే మనం ఆయన వాళ్ళం, ఆయన పిల్లలం. ఆయన మేపుతుంటూ 3 పూట్ల తింటున్నామే, ఆయన కోసం చెప్పవా? అదే అంటున్నాడు 46 కీర్తన 10వ వచనం చదవండి. 46వ కీర్తన 10వ వచనం, ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఆయన కళ్ళండి. ఎక్కడైనా మహోన్నతుడు అవ్వాలట, ఒరే భూమి మీద. దేవదూతలు అందరికీ తెలుసురా నేను గొప్పోడినని, నా పవర్ తెలుసాటికి. అందుకే పరిశుద్ధుడు 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 అని మొత్తం ఎప్పుడు గాన ప్రతిగానాలు చేస్తుంటాయి. దేవదూతలు కాదు చెప్పాల్సింది. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? నీ చుట్టూ ఉన్న సమాజులను, మనుష్యులకు చెప్పు. ఏం చెప్పాలి? నేనే దేవుడినని చెప్పు, నా వల్లే సమస్తం జరుగుతున్నాయని చెప్పు, నేనే అన్నిటినీ చేస్తున్నానని చెప్పు, నేనే దేవుడినని తెలుసుకొనుడి. ముందు మీరు తెలుసుకోండి నేనే దేవుడినని. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదునంటే నేను తెలియని వారి దగ్గరకు వెళ్ళి నా దైవత్వం ఏంటో మీరు చెప్పాలి. భూమి మీద నేను మహోన్నతుడు అనిపించుకోవాలి. నేను ఏమండి ఇన్ని చేస్తున్న తండ్రి అభిలాష, కోరిక ఏంటంటే అన్యజనుల్లో ఈ భూమి మీద ఆయన మహోన్నతుడు అనే విషయం తెలియాలటండి. చెప్తారా మీరు? చెప్తారా? తెల్లవారు లేగానే నీ ముఖంతో ఫోటో పెడతావు. దేనికి? ఏం చూపిస్తున్నావు? పాచిమొహంతోనే కొంతమంది అప్పుడే అప్లోడ్ చేస్తుంటారండి. ఏంటి? వాళ్ళు స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో అంట, ఫేస్బుక్లో అట. ఏమండి ఏం చెబుతున్నావు సమాజానికి నువ్వు? నేను లేచాను, మంచం మీద పడుకున్నాను, టాయిలెట్కి వెళ్ళాను, పలానా పేస్ట్తో పళ్ళు తోమాను. ఇదా నువ్వు చెప్పేది? చెప్పడానికి ఏమి లేవా నీ దగ్గర? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోది ఎక్కువైపోయిందండి. పనిపాటు లేదు. అందులో 4 రాళ్ళు లేదా ఎంగిల్ రాళ్ళు పడేస్తుంటారు వాళ్ళు. డబ్బులు 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 డబ్బులు. దేవుడిచ్చే ఈ నిధులు సంపాదలు ఎవడికొద్దు. పనికి రానివాడు ఎవడో పారేసే ఏమంటే ఎంగిలి మెతుకులు కావాలి. అందుకే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ పెరగాలి కదా, బటన్ నొక్కండి, బటన్ నొక్కండి, బటన్ నొక్కండి. నీ గొంతు నొక్కాలి, బటన్ నొక్కడం కాదు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి, లైక్ బటన్ నొక్కేయండి, షేర్ బటన్ నొక్కేయండి, నాకు డబ్బులు వచ్చేయాలి బాగా. దేవుడిని గొంతు నొక్కితే ఊపిరి ఆగిపోద్దురా. మనిషి వల్ల బ్రతకాలనుకుంటున్నావు కానీ దేవుడిని బ్రతికించాలనుకోవటం లేదు. దేవుని వల్ల బ్రతుకుతారని చెప్పలేకపోతున్నావు నువ్వు సమాజంలో. మనది ఒక బ్రతికేనా? అలా చెప్పకపోతే ఆలోచించండి. ఈరోజు సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు? ఎవరిని గురించి చెప్పగలుగుతున్నారు? క్రైస్తవులు చెప్పగలుగుతున్నారా? క్రైస్తవులు దేవుని గురించి చెప్పగలుగుతున్నారా? ఏం చెప్తున్నారు క్రైస్తవులు దేవుని కోసం? క్రైస్తవులు దేవుని కోసం ఏం చెప్పగలుగుతున్నారు చెప్పండి. వీళ్ళు కూడా లాగులు మొదలెట్టేశారండి. ఇంట్లో మా అమ్మాయికి బాగాలేదు, ఇంట్లో ఇల్లు కొన్నాం, పాలు పొంగించాం, బీరువా కొన్నాం, బట్టలు కొన్నాం, పౌడర్ కొన్నాం, సబ్బు కొన్నాం. ఇదా నువ్వు చెప్పేది? నీకు సమస్తాన్ని దయచేస్తున్న దేవుని కోసం చెప్పకపోగా 4 ఎంగిలి రాళ్ళు కోసం పనికిరాని వాటన్నిటినీ ఈ సమాజానికి ప్రకటిస్తున్నావే. ఇప్పుడు నీకు తెలియదు వాటి విలువ. కన్ను మూసిన మరుక్షణం నువ్వు చేసింది ఎంత పెద్ద నేరమో పాపమో నీకు అర్థమయ్యే రోజు నీ ముగింపు రోజు. నీ లాస్ట్ బ్రెత్, నీ చివరి శ్వాస, అప్పుడు అర్థమవుతుంది అయ్యో ఎంత తప్పు చేశాను. ప్రభు ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్లీజ్, ఒక్క ఛాన్స్, వెనక్కి వెళ్ళిపోతాను మళ్ళా. నో, వేసేయండి లోపలేండి. దేవుని పిల్లలారా, దేవుడు కోరుకుంటుంది, ఇన్ని చేసిన దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే నేను దేవుడిని సమాజంలో ప్రకటించబడాలి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి,
ఆయన పేరును ప్రకటించండి. ఏంటి ఆ పేరు? జీసస్. అంతే కదా, ఆ నామంలోనే కదా గొప్పతనం ఉంది. ఆయన నామం గొప్పతనం కూడా యేసుప్రభు పేరుకి పెట్టేశాడు. నీ పేరే గొప్పదిరా నాయన, యేసు నామంలో సమస్తం. ఏమంటున్నాడు అక్కడ యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలు, చేస్తున్న క్రియలే, ఆ గదులేంటి, ఆ నిధులేంటి, మనుషుల కోసం చేస్తున్న ఆయన పనులేంటి, ప్రచురం ప్రచురం. ఆయన నామము గొప్పదని, ఘనమైనదని జ్ఞాపకం చేసుకో, చెప్పు. చెప్తున్నావురా? ఏం చెప్పగలుగుతున్నావు? కన్ను మూసాక ఎలా బ్రతకాలనుకుంటున్నావు? బ్రతకగలను అనుకుంటున్నావు? నువ్వు దేవుని కొరకు చేయవలసింది చెయ్యకపోగా పనికిరాని విషయాలన్నిటిని చేయటం వలన నీ విలువైన సమయాన్ని వ్యర్థం. వద్దర్రా. మీ మనస్సు, తండ్రి మనస్సులోని ఆలోచనలు బయట పెట్టుకున్నాడు. నా కోసం చెప్పండి రా, నా కోసం చెప్పండి. చెప్పలేరా? ఇన్ని అనుభవిస్తున్న ఆయన గురించి ఒక్క మాట చెప్పలేరా? అన్నం వడ్డించినందుకు, కూర వండినందుకు మీ ఆవిడికి ఎంత గొప్పగా చెప్తావు. నీలాగా ఎవరు వండలేరని. ఆవిడ పొంగిపోవడానికి కొన్ని సందర్భాలు నచ్చకపోయినా వాడు పోరు పడలేక అబ్బా చాలా బాగుందంట, అబ్బా తలపోటరా బాబు చెప్పకపోతే అనుకుంటావు మనసులో. ఆ విధంగా నేను చెప్పాలి అనుకుంటావు. నీ దేవుని కోసం అలా కూడా నువ్వు చెప్పలేవా? భారం అనుకోని కూడా నువ్వు చెప్పలేవా? కష్టం అనుకోని కూడా నువ్వు చెప్పలేవా? ప్రకటించలేవా? ఈ ప్రకృతిలో తన కొరకు గదులను కట్టుకొని నీకు దూరంగా ఉండలేక నీకోసం ఎన్నో కోట్ల కన్నా విలువైన నిధులను గదులలో దాచి తన పనులను చేస్తున్నాడే. రోజు తన కుర్చీని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఈ ఆకాశంలో, నువ్వున్న ఆకాశంలో సింహాసనం వేసుకొని కూర్చొని నీకు అన్ని సప్లై, గాలి సప్లై, నీరు సప్లై, మెరుపు సప్లై, హిమము సప్లై, ఇన్ని సప్లై చేస్తున్నాడే. ఆ దేవుని కోసం నువ్వు చేసే న్యాయమైన విధానం ఏముంది చెప్పండి? అలా మీరు చేయగలిగితే నిజంగా ఆయన వల్ల పోషింపబడే నమ్మకమైన పిల్లలు, లేదా స్వార్థపరులైన పిల్లలుగా ఆయన చరిత్ర పుటలలో మీరు మిగిలిపోతారు. మీరే నిర్ణయం చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకోసం ఎంతో చెప్పాలి, ఎంతో చెయ్యాలి అని ఎప్పుడూ మేము అనుకుంటున్నామయ్యా. కానీ బహు తక్కువగా చేస్తున్నాం. అందుకు చాలా సిగ్గుపడుతున్నాం నాయన. చాలా అంటే చాలా సిగ్గుపడుతున్నాం. మీకోసం ఎక్కువగా చెప్పలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. అందుకు మీకోసం చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ఊపిరి ఉన్నంత వరకు మీ నామ ఘనతను చాటే, సకల జనులలో చాటే భాగ్యాన్ని దయచేయండి. ఇదే మేము భూమి మీద కోరుకునే వరము నాయన. మాకు, మా కుటుంబాలకి ఆ వరాన్ని దయచేయండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.